ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకి 2025వ సంవత్సరంలో శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యని పోలాల అమావాస్య, పోలాంబ వ్రతం ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తామండి. ఈరోజు మనం ఏ దైవాన్ని ఆరాధించాలి, ముఖ్యంగా ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి అమావాస్య తిథి వివరాలు, అలానే మన అమావాస్య రోజు అంటే తప్పకుండా కొన్ని పరిహారాలు అనేటివి చేస్తామండి. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేయడానికి, ఏదైనా ఇంట్లో ప్రశాంతత లేకపోవడము, చికాకుగా ఉండడము, గొడవలు అనేటివి జరగడము, మనశ్శాంతి లేకపోవడము ఇలా ఏదన్నా ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం అండి. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవడానికి చిన్న పాజిటివ్ ఉండేటువంటి రెమెడీస్ అనేటివి నేను ఒక 8 రెమెడీస్ అనేటివి ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తానండి. అవేంటో కూడా క్లియర్గా తెలియజేస్తాను. ఈ అమావాస్య ముందుగా వచ్చేసి మనకి 2025వ సంవత్సరంలో అమావాస్య తిథి వివరాలు పోలాల అమావాస్యవి తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం శ్రావణ మాసం అమావాస్య తిథి ఆగస్టు 22వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 11:53 నుంచి 23వ తేదీన శనివారం రోజున ఉదయం 11:17 వరకు మనకి అమావాస్య తిథి అయితే ఉందండి. ఆశ్లేష నక్షత్రం వచ్చేసి 23వ తేదీన రాత్రి 1:08 వరకు అయితే ఉంది. నార్మల్గా ఏంటంటే అమావాస్య ఇవి ఏదన్నా సరే తిథులు అనేటివి ఉదయం సూర్యోదయం టైంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి మనకి అమావాస్య వచ్చేసి 23వ తేదీ శనివారం రోజు అయితే ఉందండి. కానీ అమావాస్య రోజున ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేస్తారండి. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో అమావాస్య తిథి అనేది ఉండేలా అయితే చూసుకొని అప్పుడు పూజలు అనేటివి చేస్తారు. లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తిథి అండి అమావాస్య. ఈ తిథిలో అమ్మవారిని కనుక పూజిస్తే తప్పకుండా ధనధాన్యాలకు లోటు ఉండదు అని చెప్తారండి. ఎక్కువగా మార్వాడీస్ వాళ్ళందరూ కూడా అర్ధరాత్రి సమయంలోనే లక్ష్మీ అమ్మవారికి పూజ అనేది చేస్తారు. ఈ అమావాస్య వచ్చేసి పోలాల అమావాస్య అండి. పోలాల అమావాస్య రోజున ప్రత్యేకంగా పోలాంబ అంటే పోలేరమ్మ తల్లిని పిల్లలు సంతానం లేని వాళ్ళు పిల్లల ఆరోగ్య క్షేమం కోసం ఈ రోజున వ్రతాన్ని అయితే ఆచరిస్తూ ఉంటారండి. కొంతమంది ఇంటికి ఆనవాయితీలాగా వ్రతాన్ని అయితే చేస్తూ ఉంటారు. నేను పోలాంబ వ్రతం గురించి ఈ రోజు నేను తర్వాత వీడియోలో మీకు అప్లోడ్ చేస్తానండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఈ వీడియోలో ప్రత్యేకంగా మనకి పరిహారాలు ఉంటాయి కదండి. ఒక 8 పరిహారాలను ప్రతి ఒక్కరికి తెలియచేయాలని ఒక ఉద్దేశంతో అందరూ తెలుసుకోవాలండి. మీరు అన్నీ చేయాలని కాదు, కనీసం 1-2 చేసినా కూడా మంచిదే. ఈ అమావాస్య పరిహారాలన్నీ ఈ నెలలో ఎప్పుడు చేసుకోవాలండి అంటే మనకి ఆగస్టు 22వ తేదీని కూడా మనకి మధ్యాహ్నం నుంచి అమావాస్య తిథి ఉందండి. ఈ అమావాస్య పరిహారాలు ఎక్కువగా 12 గంటల సమయంలో, సాయంత్రం 6 గంటల సమయంలో, లేదా మీరు ఉదయాన్నే కూడా మీరు చేసుకోవచ్చండి. మ్యాక్సిమం ఎక్కువగా ఈవినింగ్ టైమ్స్లోనే చేస్తారు. కాబట్టి శుక్రవారం రోజు మీరు 22వ తేదీ చేసుకోవచ్చండి మధ్యాహ్నం నుంచి. శనివారం రోజున మధ్యాహ్నం లోపల కూడా మీరు చేసుకోవచ్చండి. అమావాస్య తిథి ఉన్నప్పుడు చేస్తే మనకి మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి. ముందుగా వచ్చేసి మనం నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేయడానికి గడప పూజ ఎలా చేసుకోవాలో తెలియజేస్తున్నాను. కండి ప్రత్యేకంగా గడప లక్ష్మి దగ్గర అంటే గడపకే ఎందుకు ప్రత్యేకంగా పూజ చేస్తామంటే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మొదటిగా వాళ్ళు చూసేది ఎక్కడండి, సింహద్వారం దగ్గరే చూస్తారు. సో ఎవరైతే నరదృష్టితో చూస్తారో వాళ్ళ దృష్టి అవన్నీ కూడా అక్కడే అణిగిపోవాలి అంటే తప్పకుండా మీరు అమావాస్య రోజున ఉదయాన్నే మీరు గడపకైతే పూజ చేయాల్సి ఉంటుందండి. మీకు చక్కగా గడపకి పసుపు కుంకుమ అనేది పెట్టుకొని, కుదిరితే మీరు గడపకి పాలతో అయితే మీరు గడపనైతే శుభ్రం చేసుకొని మీరు అందులో కొద్దిగా వాటర్ని కూడా మిక్స్ చేసుకొని గడపనైతే క్లీన్ చేసుకోవచ్చండి. తర్వాత ఏదైనా ఒక పొడిగుడ్డతో నీట్గా మీరు శుభ్రం చేసుకొని గడపకి చక్కగా పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకొని, కొంతమంది బియ్య పిండితో ముగ్గులు అనేటివి వేస్తారండి, అది కూడా పెట్టుకోవచ్చండి. గడప దగ్గర ముఖ్యంగా మనము ఉప్పుతో దీపం కానివ్వండి, లేదా నిమ్మకాయతో మనము నిమ్మకాయ చెక్కల్ని 2గా కట్ చేసి కుంకుమ పసుపు అద్దుకొని గడపకి ఇరువైపులా పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి. ఇక్కడ వచ్చేసి నేను చక్కగా గడప దగ్గర అమ్మవారికి, ఎందుకంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం కదా అండి, మనం ఈ లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించే క్రమంలో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోవడానికి రెమెడీస్ అనేటివి చేస్తూ మనము ఇక్కడ గడప పూజ అనేది చేసుకుంటున్నామండి. నేనైతే ఇక్కడ 2 కుండలను అయితే తీసుకున్నానండి. ఆ కుండలకి పసుపు కుంకుమ పెట్టుకొని అందులో నిండు వరకు నీళ్ళు అనేది తీసుకొని దానిపైన ఒక ప్రమిద పెట్టుకొని దీపారాధన అనేది చేసుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల ఏంటండి ప్రయోజనం అంటే మనము ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తామండి. ఎప్పుడైతే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందో అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి అలక్ష్మి అంటే దరిద్రం అనేది బయటకు వెళ్ళిపోతుంది అని అర్థం అండి. ఉప్పుతో పరిహారాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఏవైనా కూడా మనం అందరూ చేసేటువంటి పరిహారాలను, అలానే మనకు తెలిసినటువంటివి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయేటువంటి పరిహారాలను కనుక అమావాస్య రోజుల్లో కనుక చేస్తే చాలా విశేషం అండి. అర్ధరాత్రి కూడా 12 గంటలకు పూజ చేస్తారండి. ఒకవేళ
సంకల్పం అనేది తీసుకుంటే తప్పకుండా అర్ధరాత్రి 12 గంటల అంటే గడప పూజ వచ్చేసి మీరు ఉదయాన్నే చేసేసుకోవాలండి. అలానే గుమ్మడికాయ కట్టడము ఇలాంటివన్నీ కూడా మీరు సాయంత్రం అనేది చేసుకోవచ్చు. ఇప్పుడైతే గుమ్మడికాయ ఎలా కట్టాలో తెలియజేస్తానండి. తర్వాత చిన్న చిన్న రెమెడీస్ అనేటివి చెప్పాను కదండి, అవన్నీ కూడా నేను ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను. క్లియర్ గా మీకు అర్థమయ్యే విధంగా అయితే నేను తెలియజేస్తున్నానండి. ఈ వీడియో మీద డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేసి అడగండి. కడుతూ ఉంటాం కదండి, మరి ఈ గుమ్మడికాయని ఎప్పుడు కట్టాలి, ఏ సమయంలో కట్టాలి, గుమ్మడికాయని ఇంటికి కట్టడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అన్నీ కూడా క్లియర్ గా నేను ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇంటికి దిష్టి పోవడం కోసం మనము గుమ్మడికాయ అనేది కడుతూ ఉంటామండి. ఈ దిష్టి కోసం కట్టే గుమ్మడికాయ ఎప్పుడు కూడా బూడిద గుమ్మడికాయ అయితేనే మనం కట్టుకోవాలండి. ఇంట్లో మనం గుమ్మడికాయని దిష్టిగా కట్టుకోవడానికి ఒక గుమ్మడికాయని అయితే మనం ఇంటికి తెచ్చుకోవాలి. ఖచ్చితంగా తెచ్చుకున్నటువంటి గుమ్మడికాయకి పైన కాడ ఉండేటట్లయితే మనం చూసుకోవాలండి. ఈ గుమ్మడికాయనైతే మనం అస్సలు కడగకూడదు. డైరెక్ట్ గా మనము ఈ గుమ్మడికాయకి పసుపు అలాంటివన్నీ మనం పెట్టుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము దేవుని మందిరం ముందు అయితే మనం చేసుకోవాలి. తప్పకుండా శుచిగా ఉండి అంటే స్నానం చేసుకొని మనము ఈ గుమ్మడికాయకి పసుపు ఇలాంటివన్నీ మనం పెట్టుకొని దిష్టికి అనేది మనం కట్టుకోవాలండి. కొద్దిగా మనం పసుపు కొద్దిగా వాటర్ అనేది కలిపి ఎక్కడా కూడా పొడలేకుండా గుమ్మడికాయకి అయితే మనం పూసుకోవాలి. గుమ్మడికాయని ఎప్పుడు పడితే అప్పుడు మనం కట్టకూడదండి. బుధవారం కానీ గురువారం కానీ ఆదివారం కట్టుకోవాలండి. లేదు అంటే అమావాస్య తిథుల్లో అయితే మనం కట్టుకోవాలి. ప్రతి నెల కూడా మనకి అమావాస్య వస్తుంది కదండి, ఆ అమావాస్యలో మనం కట్టుకోవచ్చు, మార్చుకోవచ్చు, అలా చేసుకోవచ్చు అండి. ఆదివారం అమావాస్య రోజు కనుక వస్తే చాలా విశేషం అండి. ఆ రోజు అయితే తప్పకుండా దిష్టి పోవడం కోసం గుమ్మడికాయనైతే కట్టుకోవాలండి. గుమ్మడికాయను ప్రతి ఒక్కరూ కూడా కట్టుకోవచ్చండి. రెంట్ హౌస్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఓన్ హౌస్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఈ గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిదండి. గుమ్మడికాయ ఇంటి ముందు ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు మన పురాణాలు అయితే చెప్తున్నాయండి. ఇంటి ముందు వచ్చేటువంటి దోషాలు, నరఘోష, నరపీడ, దిష్టి ఇవన్నీ కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయ అనేది ఆపుతుందట అండి. కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ అనేది చెయ్యకూడదండి. గుమ్మడికాయని ఒక రోజు ముందే మనము ఇంటికి తెచ్చుకోవాలండి. గుమ్మడికాయని ఏ సమయంలో కట్టాలి అంటే ఉదయం సూర్యోదయ సమయంలో మనం గుమ్మడికాయని అయితే కట్టుకోవాలండి. లేదు అంటే సూర్యాస్తమయం సమయంలో కొద్దిగా చీకటి ఉన్నటువంటి సమయంలో మాత్రమే మనము గుమ్మడికాయని అయితే కట్టుకోవాలండి. ఎట్టి పరిస్థితిలో పగలు అంటే మధ్యాహ్నం ఆ సమయంలో అయితే కట్టకూడదు అని చెప్తారండి. గుమ్మడికాయకి చీపుర లాంటివి తగలకూడదు అని చెప్తారండి. చీపుర లాంటివి తగిలితే వెంటనే గుమ్మడికాయ అనేది కుళ్ళిపోతుందట అండి. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వారి దృష్టి అనేది ఇంటి మీద పడకుండా గుమ్మడికాయ అనేది ఆపుతుందట అండి. ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంట్లో వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివి ఏవి కూడా మన ఇంట్లోకి రాకుండా ఈ గుమ్మడికాయ అనేది దిష్టి కోసం మనకి ఆపుతుందండి. ఒకవేళ మనం కట్టినటువంటి గుమ్మడికాయ కొద్ది రోజుల్లోనే కుళ్ళిపోతుంది అని అనుకున్నట్లయితే ఇంటి మీద నరఘోష నరదృష్టి అనేది ఎక్కువ ఉన్నట్లు అర్థం అండి. అంటే మనకి వచ్చేటువంటి దృష్టి అంటే మన మీద మన ఇంటి మీద పడేటువంటి దిష్టి మొత్తం కూడా గుమ్మడికాయ లాక్కొని గుమ్మడికాయ అనేది తొందరగా కుళ్ళిపోతుందండి. అలా జరిగినప్పుడు మనం వెంటనే ఇంకొక గుమ్మడికాయని మంచి రోజు చూసుకొని అంటే మనం గురువారం కానీ ఆదివారం కానీ అమావాస్య తిథి చూసుకొని మనం ఇంకొక గుమ్మడికాయనైతే మార్చుకోవాల్సి ఉంటుందండి. నేనైతే ఇక్కడ ఒక గుమ్మడికాయని తీసుకొని ఆ గుమ్మడికాయకి చక్కగా పసుపు మొత్తం ఎక్కడా పొడలేకుండా పూసుకొని దాని మీద కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలండి. కుంకుమ బొట్లు పెట్టుకోవచ్చు, లేదు కొంతమంది స్వస్తిక్ గుర్తు వేస్తూ ఉంటారు, మరి కొంతమంది ఓంకారం గుర్తు వేస్తూ ఉంటారు. ఏవైనా సరే వేసుకోవచ్చండి. లేదు అనుకున్న వాళ్ళు సింపుల్ గా మీరు పసుపు అలానే కుంకుమ బొట్లు అనేటివి కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఈ గుమ్మడికాయకి అయితే మనము ధూపం అనేది వేయాలండి. అలానే ఇల్లంతా కూడా ఆ ధూపం అయితే మనం చూపించాలి. మనం ఇంట్లో ధూపం అనేది గుమ్మడికాయ కట్టినప్పుడే కాకుండా గురువారం ఆదివారం మంగళవారం అమావాస్య తిథుల్లో మనం ఈ ధూపం అనేది ఇంట్లో కనుక వేస్తే నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ప్రశాంతంగా ఉంటుందండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంట్లో ఖచ్చితంగా ధూపం అనేది వేస్తే చాలా మంచిదండి. బొగ్గుల మీద కూడా మీరు వేసుకోవచ్చండి. లేదు అనుకుంటే సాంబ్రాణి కప్స్ ఉంటాయి కదండి, వాటి మీద కూడా మీరు ధూపం అనేది వేసుకొని అంటే ఆ ధూప్స్ అనేటివి ఆ ధూప్ స్టిక్స్ అనేటివి వెలిగించుకొని ఇల్లంతా కూడా మీరు ధూపాన్ని అయితే చూపిస్తే చాలా మంచిదండి. గుమ్మడికాయను మనం ఎప్పుడు పడితే అప్పుడు కట్టకూడదండి.
పగలు అయితే అస్సలు కట్టకూడదు. ఉదయం సూర్యోదయం టైంలో అంటే కొద్దిగా మనకి సూర్యుడు ఉదయిస్తుంటారు కదండి, ఆ సమయంలో కట్టుకోవాలి. లేదు అంటే సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో కొద్దిగా చీకటి పడుతూ ఉంటుంది కదండి, ఆ సమయంలో కడితే మనకి దానికి విశేషమైనటువంటి శక్తి అనేది వస్తుందండి. మనం ఈ గుమ్మడికాయని కట్టినప్పుడు హారతి అనేది తప్పకుండా ఇవ్వాలండి. ఇంటి బయట గుమ్మం ఉంటుంది కదండి, అక్కడ మనము ఉట్టిలో అయితే ఈ గుమ్మడికాయని అయితే కట్టుకొని పెట్టుకుంటారండి. ఉట్టి కనుక లేకపోతే మీరు ఏదైనా సరే ఒక దారంతో కూడా మీరు ఏదైనా పురుకోస్ దారంతో దాంతో మీరు ఈ గుమ్మడికాయని చుట్టూ రౌండ్ గా అనేది మీరు కట్టుకొని ఇంటి గుమ్మానికి ముందు అయితే వేలాడి తీస్తే చాలా మంచిదండి. ఎప్పుడు కూడా ఇలాంటి నరదృష్టి పరిహారాలు అంటే కలబంద అనేటి కట్టడము, గుమ్మడికాయ, టెంకాయలు అనేటివి, ఇలాంటి పరిహారాలన్నీ మనము దిష్టి పోవడం కోసం చేస్తాం కదండి. ఇవన్నీ కూడా మనము ఇంటి బయట మాత్రమే మనం చేసుకోవాలండి. ఎందుకంటే ఎవరైనా సరే మన ఇంటికి వచ్చేటప్పుడు మొదటగా వాళ్ళ చూపు అనేది వీటి మీద పడితే నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఇవన్నీ గ్రహించేస్తాయండి. అప్పుడు మనకి ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. ఈ విధంగా అయితే మనము గుమ్మడికాయనైతే కట్టుకోవాలండి. ఏ సమయంలో కట్టుకోవాలి, ఏ విధంగా కట్టుకోవాలి, ఇవన్నీ కూడా తెలియజేశాను కదండి. ఈ వీడియో కనుక ఇలాంటి పరిహారాలు కనుక ఏ ఒక్కటి చేసినా కూడా మీ ఇంట్లో ఏదైనా సరే బ్లాక్ ఎనర్జీ ఉన్నా అంటే నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ ఏ ఉన్నా సరే పూర్తిగా తొలగిపోతాయండి. ఖర్చు లేనటువంటి పరిహారాలను నేను మీకు ఒక 5 పరిహారాలను అయితే నేను తెలియజేస్తున్నానండి. తప్పకుండా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందండి. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిగా అయితే నేను ఈ వీడియోలో 5 పరిహారాలు చెప్తానన్నాను కదండి. మొదటి పరిహారం వచ్చేసి ముందుగా అయితే ఒక మట్టి పాత్ర అనేది తీసుకోండి. మట్టి పాత్ర కానివ్వండి లేదా ఒక చిన్న ప్రమిద కానివ్వండి తీసుకోండి. ఒక నిమ్మకాయని సగం వరకు కోసి ఆ సగం నిమ్మ దెబ్బనైతే మీరు దాని మీద ఒక 5 కానీ 7 కానీ 9 కానీ లవంగాలను అయితే తీసుకోవాలి. ఈ లవంగాలను ఆ నిమ్మకాయ కట్ చేసాం కదండి, దాని మధ్యలో మనం ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసిన తర్వాత మధ్యలో అయితే మీరు పచ్చ కర్పూరం కానివ్వండి లేదా నార్మల్ కర్పూరం కానివ్వండి పెట్టి దానిని అయితే వెలిగించాలండి. ఈ వెలుగుతున్నటువంటి ఈ నిమ్మకాయని మీరు ఇంట్లో ఈశాన్య భాగం నుంచి ఇంట్లో 4 మూలల మొత్తం కూడా ఇంట్లో బెడ్రూమ్లో, బాత్రూంలో కానీ మొత్తం కూడా మీరు ఆ ధూపాన్ని అయితే ఇల్లంతా చూపించాలండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉంటే పూర్తిగా తొలగిపోతుంది. ఈ పరిహారం అంతా అయిన తర్వాత ఈ నిమ్మకాయని ఏం చేయాలండి అంటే ఈ నిమ్మకాయని ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే వేయాలండి. ఎందుకంటే ఎవరన్నా తొక్కితే అందులో ఏదైనా దిష్టి ఉంటే మళ్ళీ వాళ్ళకి తగులుతుంది అని అనుకుంటారు. కాబట్టి ఈ నిమ్మకాయని మీరు డస్ట్బిన్లో కానివ్వండి, ఎవరు తొక్కని ప్రదేశంలో మీరు అందులో వేసేస్తే సరిపోతుందండి. ఈ పరిహారం అనేది ఎప్పుడు చేయాలండి అంటే మంగళవారాల్లో కానివ్వండి, శుక్రవారాల్లో కానివ్వండి, ఆదివారాల్లో కానివ్వండి, ముఖ్యంగా అమావాస్య తిథిలో అయితే ఈ పరిహారం కనుక చేస్తే ముఖ్యంగా సాయంత్రం 6 గంటల పైన మీరు ఈ పరిహారం అనేది చేస్తే చాలా మంచి ఫలితం అనేది వస్తుందండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ పరిహారాన్ని ట్రై చేసి నేను మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మీకు ఇప్పుడు తెలియచేస్తున్నానండి. ఇదండి మొదటి పరిహారం. తర్వాత రెండవ పరిహారం వచ్చేసి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ బౌల్ అనేది తీసుకున్నానండి. ఏదైనా సరే అండి, బౌల్ కానివ్వండి లేదా ఏదైనా ఒక గిన్నె కానివ్వండి, ఇత్తలది కానివ్వండి, స్టీల్ది కానివ్వండి, ఏదైనా సరే ఒక బౌల్ అనేది తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ పింగాణి బౌల్ అనేది తీసుకున్నానండి. తర్వాత అందులో అయితే నేను కళ్ళు ఉప్పును వేసుకున్నానండి. ఇక్కడ మనం కళ్ళు ఉప్పును మాత్రమే వేసుకోవాలండి. ఎందుకంటే కళ్ళు ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి చాలా ఉందండి. నెగిటివ్ ఎనర్జీ గ్రహించి పాజిటివ్ వైబ్ అనేది ఇస్తుందండి. అందుకని ఆల్మోస్ట్ పరిహారాలు చేసేటప్పుడు కళ్ళు ఉప్పుని కనుక మనం యూజ్ చేస్తే చాలా మంచి ప్రయోజనం అనేది ఉంటుందండి. తర్వాత ఇక్కడ నేను 9 లవంగాలు అనేటివి తీసుకున్నానండి. 9 కానీ 11 కానీ ఏదైనా సరే మీరు తీసుకునేది బేసి సంఖ్యలో ఉండేలాగైతే చూడండి. నేనైతే ఇక్కడ 9 లవంగాలు అయితే తీసుకున్నానండి. తర్వాత ఈ ఉప్పు మీద ఒక చిన్న ప్రమిద అనేది పెట్టుకున్నానండి. తర్వాత అందులో నూనె అనేది వేసుకున్నాను. తర్వాత ఒక ఒత్తిని వేసుకొని దీపం అనేది వెలిగించుకున్నానండి. ఇలా నేను రెడీ చేసుకున్నటువంటి ఈ ఉప్పు దీపాన్ని ఈశాన్య భాగంలో ఏదైనా ఒక ప్లేట్ మీద కానివ్వండి పెట్టుకొని మనం ఈ దీపం అంతా ఒక రోజంతా అలానే పెట్టేయాలండి. తర్వాత రోజున పొద్దున్నే మీరు అందులో వేసినటువంటి ఉప్పుని లవంగాలని ఉప్పునైతే మీరు కరిగించేసి ఎవరితో ఒక ప్లేస్లో అయితే వేయాలండి. తర్వాత అందులో వేసినటువంటి లవంగాలను మీరు ధూపం అనేది వేస్తున్నప్పుడు ఆ ధూపంలో మీరు ఆ లవంగాలను వేసేస్తే సరిపోతుందండి. ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేయండి. ఇలా చేయడం వలన ఇంట్లో ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉంటే పూర్తిగా తొలగిపోయి మన ఇంట్లో ఆర్థిక కష్టాలు అనేటివి ఉన్నప్పుడు, డబ్బు సమస్య ఉన్నప్పుడు ఈ విధంగా కనుక చేస్తే ధన ఆకర్షణ అనేది పెరుగుతుందండి. లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా లభిస్తుంది. లక్ష్మీ కటాక్షం ఉంటే ఆ ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉన్నట్టే కదా అండి. మరి ఈ పరిహారం అనేది ఎప్పుడు చేయాలండి అంటే ఈ పరిహారం అనేది మీరు శుక్రవారాల్లో కానీ మంగళవారాల్లో కానివ్వండి లేదా అమావాస్య రోజున కానివ్వండి ఈ పరిహారం అనేది చేస్తే చాలా మంచిదండి.
తర్వాత వచ్చేసి మూడవ పరిహారం అండి. ఈ పరిహారం వచ్చేసి మనము ఒక 2 ప్రమిదలు తీసుకోవాలండి. ఒక 2 ప్రమిదలు తీసుకొని ఆ ప్రమిదకు పసుపు కుంకుమ అనేది పెట్టుకొని అందులో కల్లు ఉప్పునైతే వేసుకోవాలండి. కల్లు ఉప్పు అనేది వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని మనం కట్ చేసి 2 భాగాలుగా చేసుకొని ఒక నిమ్మకాయ మనం మొత్తం పసుపు అనేది అద్దుకోవాలి. మరొక నిమ్మకాయ భాగం వచ్చేసి మనం కుంకుమ అనేది అద్దుకోవాలండి. ఇలా మనము ఈ 2 నిమ్మకాయలను ఒక నిమ్మ దెబ్బనైతే మనం ఒక ప్రమిద మీద, ఇంకొక నిమ్మ దెబ్బని రెండవ ప్రమిద మీద అయితే పెట్టుకోవాలి. ఈ ప్రమిదలను అయితే మనం ఎక్కడ పెట్టుకోవాలి అంటే మన గడప ఉంటుంది కదండి, సింహద్వారం దగ్గర గడపకి కుడివైపున పసుపు ఉన్నటువంటి నిమ్మకాయ ప్రమిదని, ఎడమ వైపున కుంకుమ ఉన్నటువంటి నిమ్మకాయ ప్రమిదని అయితే పెట్టుకోవాలండి. ఈ పరిహారం వచ్చేసి మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చండి, రోజైనా చేసుకోవచ్చు. అమావాస్యల్లో కానీ అమావాస్యల్లో కానివ్వండి, మంగళవారాలు శుక్రవారాల్లో చేస్తే పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత రోజున మీరు ఆ నిమ్మకాయలను అయితే ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలండి. ఆ ఉప్పును అయితే మీరు మంచినీళ్ళలో కరిగించేసి ఎవరు తొక్కని ప్లేస్లో అయితే వేయాలండి. చాలా మంచి పరిహారం అండి. ఈ విధంగా పెట్టడం వల్ల మన ఇంటికి ఎవరైనా సరే వచ్చినప్పుడు, ఎవరైనా మన శత్రువులు కానీ మన బంధువులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ కోపంతో ఏదో ఒక కుతంత్రంతో ఏదన్నా మన ఇంటికి వచ్చి ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, వాళ్ళు వచ్చేది మనకి సింహద్వారం దగ్గర నుంచే కదండి, వాళ్ళ యొక్క దృష్టి అంతా కూడా ఈ ఉప్పు అనేది గ్రహిస్తుందండి. అంతటి శక్తివంతమైనదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం అనేది శుక్రవారాల్లో కానీ మంగళవారాల్లో కానీ చెయ్యండి, చాలా మంచిదండి. తర్వాత 4వ పరిహారం వచ్చేసి ఈ పరిహారం కూడా చాలా శక్తివంతమైనదండి. దీనికోసం ఒక గాజు గ్లాస్ని అయితే తీసుకోవాలండి. అందులో సగం నిమ్మ దబ్బనైతే వేసుకోవాలి. ఇందులో కల్లు ఉప్పునైతే మీరు కొద్దిగా అయితే వేసుకోవాలండి. ఎగ్జాక్ట్గా ఎంత అంటే ఒక 3 టేబుల్ స్పూన్లు కానివ్వండి లేదా 2 టేబుల్ స్పూన్లు కానివ్వండి, కొద్దిగా కల్లు ఉప్పును మాత్రమే వేసుకోవాలండి. ఇక్కడ సాల్ట్ అనేది అస్సలు వేయకూడదు, కల్లు ఉప్పును మాత్రమే వేసుకోవాలండి. తర్వాత ఈ గ్లాస్ ముక్కాల వరకు మీరు మంచినీటిని అయితే వేసుకోవాలి. తర్వాత అందులో 3 లవంగాలు, 3 పట్ట, 3 యాలకులు అయితే వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దాని మధ్యలో ఒక దీపం అనేది వెలిగించాలండి. ఆ దీపం ప్లేస్లో మనకి ఫ్లోటింగ్ దీపాలన్నిటివి మార్కెట్లో అమ్ముతారండి, కుదిరితే తెచ్చుకోండి. అవి లేవు అనుకున్నప్పుడు మనకి డిస్పోజ్ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్లో ఉన్నటువంటి సైడ్ ఉంటుంది కదా కింద కానివ్వండి, ఆ పేపర్తో మీరు కట్ చేసుకొని మీరు మధ్యలో హోల్ అనేది పెట్టుకొని దీపం అనేది వెలిగించుకోవచ్చండి. అలా అన్నా చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఒక ప్లాస్టిక్ పేపర్ లాంటిది అయితే ఉందండి. దీన్ని అయితే నేను రౌండ్గా కట్ చేసుకొని మధ్యలో ఒక చిన్న హోల్ అనేది చేసుకొని ఆల్రెడీ నూనెలో తడుపుకున్నటువంటి ఒత్తిని అయితే నేను తీసుకొని మధ్యలో పెట్టుకున్నానండి. తర్వాత నేను నీటి మధ్యలో అయితే పెట్టుకున్నాను. తర్వాత దీపం అనేది వెలిగించానండి. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఈ గ్లాసుని మీరు ఈశాన్య భాగంలో పెట్టి వెలిగించాలండి. ఈ పరిహారం అనేది ఇంట్లో చేసినప్పుడు నాన్ వెజ్ అనేది తినకండి. ఈ పరిహారం అనేది మీరు ఎప్పుడు చేయాలండి అంటే మంగళవారం కానీ లేదా ఆదివారం కానీ అమావాస్య తిథులలో కనుక చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఈ దీపం అంతా కొండెక్కిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే అందులో వేసిన వస్తువులను ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. ఈ నీళ్ళనైతే మీరు చెట్లకు పోయకండి, ఎక్కడన్నా సరే దూరంగా పాడేయండి. అంటే షింక్లో కానివ్వండి, అట్లా అయితే మీరు పాడేస్తే సరిపోతుందండి. అందులో వేసిన నిమ్మ దెబ్బ కూడా ఎవరు తొక్కకూడదండి. మీరు అది కూడా మీరు డస్ట్బిన్లో కానీ అలా పాడేయచ్చు. చాలా శక్తివంతమైనదండి. ఈ పరిహారం కనుక చేస్తే చాలా మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. మీ అందరికీ ఈ పరిహారం ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నానండి. తప్పకుండా మీకు నచ్చితే ఈ పరిహారం అనేది చేసుకోండి. దయచేసి నేను 5వ పరిహారాన్ని అయితే చెప్తున్నానండి. ఈ 5వ పరిహారం వచ్చేసి కూడా ఇది కూడా చాలా శక్తివంతమైనదండి. దీనికోసం ఒక మట్టి ప్రమిద కానివ్వండి లేదా ఒక మట్టి పాత్రను కానీ తీసుకోవాలి. అందులో 3 లేదా 5 లేదా 7, 9 బేసి సంఖ్యలో ఉండేలాగా అయితే మీరు లవంగాలను అయితే తీసుకోవాలండి. ఎందుకండి ప్రత్యేకంగా ఈ పరిహారాలకి లవంగాలే వేస్తున్నారు అంటే ఈ లవంగాలకి కూడా నెగిటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి అనేది చాలా ఉంటుందండి. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసేటప్పుడు కల్లు ఉప్పుని కానీ లవంగాలను కానీ మీరు కనుక ఆ ధూపం కనుక వేస్తే ఆ ధూపం పొగ అనేది ఇంట్లో కనుక వస్తే ఎక్కడున్నా సరే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే అట్టే వెంటనే వెళ్ళిపోతుందండి. మంచి పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. ఇప్పుడైతే ఈ పరిహారం కోసం నేను ఇక్కడ 5 లవంగాలను అయితే తీసుకున్నానండి. ఇందులో అయితే పచ్చకర్పూరం అనేది తీసుకున్నానండి. ఎందుకంటే పచ్చకర్పూరమే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారంటే పచ్చకర్పూరానికి ఆకర్షించే శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. అందుకని నేనైతే ఇక్కడ పచ్చకర్పూరం తీసుకున్నాను. నార్మల్ కర్పూరం తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చండి, నార్మల్ కర్పూరం కూడా తీసుకోవచ్చు.
నేనైతే ఇక్కడ తర్వాత బిర్యానీ ఆకులండి, బే లీఫ్ అంటాం కదా, ఈ బిర్యానీ ఆకులు 3 కానీ 5 కానీ తీసుకోవాలి. బిర్యానీ ఆకును కూడా ఇంట్లో కాలిస్తే అందులో వచ్చేటువంటి ధూపం వల్ల కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుందండి. అందుకని నేను ఇక్కడ ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే నేను తీసుకున్నానండి. తర్వాత పచ్చికర్పూరం నేనైతే వెలిగించుకున్నాను. ఇందులో వచ్చేటువంటి ఈ వెలుగుతున్నటువంటి ధూపం ఉంటుంది కదా అండి, మొదటిగా దేవుని దగ్గర చూపిస్తూ మీ ఇంట్లో 4 వైపులా, ఇంట్లో, బెడ్రూమ్లో, హాల్లో, బాత్రూంలో మొత్తం కూడా మీరు ఈ వెలుగుతున్నటువంటి ధూపాన్ని అయితే మీరు ఇల్లంతా చూపించాలండి. తర్వాత సింహద్వారం ఉంటుంది కదండి, అక్కడ కూడా ఈ ధూపాన్ని చూపించి సింహద్వారం పక్కన అయితే మీరు పెట్టేయాలండి. ఆ ధూపం నుంచి వచ్చే పొగ ఉంటుంది కదండి, ఆ పొగ ఇల్లంతా స్ప్రెడ్ అయిపోయి ఇంట్లో ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉంటే పూర్తిగా తొలగిపోతుందండి. ఖచ్చితంగా మీరు ఈ పరిహారం అనేది చేయండి, చాలా శక్తివంతమైనది. దీని రిజల్ట్ కూడా చాలా వెంటనే మీకు తెలుస్తుందండి. నేనైతే ఫ్రీక్వెంట్గా ప్రతి మంగళవారం కానీ లేదా శుక్రవారాల్లో కానీ ఈ పరిహారం అనేది నేను ఎక్కువగా చేస్తూ ఉంటానండి. ఈ పరిహారాలు అనేటివి నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో 5 పరిహారాలు అయితే చెప్పానండి. ఇంకా చాలా ఉన్నాయండి, బట్ నేను చెప్తే వీడియో అనేది లెంత్ అయిపోతుంది. ఈ 5 పరిహారాల్లో మీరు ఏ పరిహారమైనా సరే చేసుకోవచ్చండి. మీకు ఏది ఈజీగా ఉంటుందో, మీరు ఏది చేయగలను అనుకుంటారో చేసుకోండి. ఒకవేళ చేసిన వాళ్ళు తప్పకుండా మీకు మంచి రెస్పాన్స్ కనుక వస్తే నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అన్ని డివోషనల్కి సంబంధించిన పూజా విధానములు, అలానే ధర్మ సందేహాలు ప్రతిదీ కూడా మన ఛానల్లో వీడియోస్ అనేటివి ఉన్నాయండి. మన ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.